అప్పట్లో రేవంత్ రెడ్డి ఏమన్నాడు? మేము భూములు తీసుకుంటాం, ఆ భూములని తొండలు కూడా గుడ్లు పెట్టినటువంటి భూములను మేము తీసుకుంటున్నాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి అప్పట్లో ఓసారి బహిరంగ సభలో మాట్లాడాడు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది కిరాయోలను పెట్టి దాడులు చేపిస్తా ఉన్నారు అధికారుల మీద అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. నిజంగా ఇద్దరు అమ్మాయిలు, ఆ ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ ధైర్యానికి మొక్కాలే. ఆ ఇద్దరు అమ్మాయిలు నిన్న స్టేజ్ మీద మాట్లాడారు. ఏమన్నారు చూడండి ఒకసారి. మా భూముల జోలికి వస్తే ఒక్కొక్కడికి భూములు ఇవ్వడం కాదు, అంతు చూపిస్తాం. ఒక్కసారి ఎక్కడ ఉండి మాట్లాడడం కాదు, ఇక్కడికి వచ్చి ఇంతమంది జనాల ముందర నిలబడి నువ్వు ఎలా అడగాలో అలా అడుగు. మేము ఇస్తామా లేదా అది తర్వాత విషయం. నువ్వు ఇవాళ అక్కడ ఉండి మాట్లాడడం కాదు. మేము ఓట్లేసాం కదా, మా బాధలు నీకు కనిపించట్లేదా? మేము ఓట్లేసినావా వెయ్యని వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, నువ్వెక్కడ ఉన్నావు సార్? మా గొంతులు వినిపించట్లేదా? ఇంత గట్టిగా అరుస్తున్నాం కదా, మా బాధలు వినిపించట్లేవా? ఇంత ఏడుస్తూ చెప్పే మాటలే నీకు వినబడట్లేదు. ఏంటి ఏడుస్తూ చెప్పే బాధలు కూడా నీకు వినబడట్లేదు? మా నాన్న అడుక్కొని తిన్నాడంట ఇన్ని రోజులు. మీరు కేసులు వేసి ఎక్కడెక్కడికో మొత్తం పలారిలో ఉన్న వాళ్ళందరూ అడుక్కొని తిన్నారు. ఎంత బాధ ఉంటుంది చూడండి. అంటే వీళ్ళ నాన్న ఆ కేసులో అరెస్ట్ చేస్తారని చెప్పేసి కొంత భయపడి పారిపోయాడు. ఆయన అప్స్కాండింగ్కి వెళ్ళిపోయి చేసుకోవడానికి పని లేక అడుక్కొని తినడంట బయటికి వెళ్ళి. అంటే మీరు రేవంత్ రెడ్డి గారు మీ నియోజకవర్గంలో ప్రజలని అడుక్కుని తినటువంటి వాళ్ళని చేస్తూ ఉన్నారు. చివరికి వాళ్ళు ఎవరు? గిరిజన బిడ్డలు, లంబాడి బిడ్డలు. ఎందుకో లంబాడోళ్ళ మీద బాగా కోపం ఉంది రేవంత్ రెడ్డికి. మరి ఇదేందో నాకు అర్థం కాదు. గెలిపించేదేమో వాళ్ళే. మీరు చూడండి, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు మొత్తం కూడా ఎక్కడ చూసినా కానీ అన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచింది మెజారిటీగా. మరి అట్లా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి లమ్మడోళ్ళు అంటే మరి ఎందుకింత కోపము ద్వేషం పెంచుకున్నాడో అర్థం కాదు. సేవలాల్ ఫోటో చూడగానే పక్కకు నూకుతాడు రేవంత్ రెడ్డి. ఆ బిడ్డలు ఓటేస్తేనే గెలిచిండు మళ్ళీ అయినా. ఇలా ఒక లంబాడి బిడ్డ వాళ్ళ నాయనని అడుక్కు తినటువంటి వాళ్ళని చేస్తావు నువ్వు. కేసులు పెట్టి భయపెడతా ఉంటే వాళ్ళు కొంతమంది పారిపోయారు భయంతో. ఎందుకంటే అరెస్ట్ అయితే కొడతారు, రకరకాల ఇబ్బంది పెడతారు అని చెప్పేసి. ఎవరిగా ఉంటుందిగా భయం. పారిపోయి డబ్బులు లేక చేతుల అడుక్కొని తినడంట రోడ్ల మీద. అంటే ఏ స్థాయికి తీసుకుపోయినావు నీ ప్రజలను, నీ కోట్లేసిన ప్రజలను అనేది నువ్వు ఒకసారి అర్థం చేసుకో రేవంత్ రెడ్డి. ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. మీరు రాజ్యాన్ని వెళ్తున్నటువంటి నాయకులు కదా, మీరు మీ ప్రాంతంలో మీ ఇల్లు, ఇది కొడంగల్ అంటే మీ ఇల్లు, ఇప్పుడు నేను గెలిపించినటువంటి ప్రాంతం అది. ఆ ఇంటిని కూడా చక్కగా చూసుకోలేని చేతగానటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం, నాయకుడివి నువ్వు. సో కాబట్టి ఆ అమ్మాయి చెప్తా ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది చూడండి. ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టడానికి కాదు, ఊళ్ళో ఉండి పంట పొలాలు పండించండి, నేను మీకు తోడుగా ఉంటామని చెప్తామని ఓట్లేసాం. మా బాధలు అర్థం కావట్లేదు. ఇంకొక అమ్మాయి కూడా మాట్లాడు చూడండి. మమ్మల్ని పెయిడ్ బ్యాచ్ అని అన్నారు, కానీ మేము కేటీఆర్ అన్న మమ్మల్ని సపోర్ట్ చేయలేడు అని అంటలేము. మమ్మల్ని ఎప్పటికీ ఆదుకున్నాడు కేటీఆర్ అన్న. అసలు మాకు ఎవరు పైసలు ఇయ్యలేరు, మాకు బాధలు ఉన్నాయి, మేము బాధ పడుతున్నాం. మా పేరెంట్స్ మేము చిన్నప్పటి నుంచి వాళ్ళు కష్టపడేది చూస్తున్నాం కాబట్టి మేము ఇంత మాట్లాడినాం. కానీ రేవంత్ రెడ్డి సార్, మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మాకైతే ఎవరు పైసలు ఇయ్యలేరు. మేమైతే కేటీఆర్ అన్న హెల్పింగ్ నేచర్ చూసి మేము కేటీఆర్ అన్న సైడ్ మాట్లాడుతున్నాము. రేవంత్ రెడ్డి సార్ మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, మీరు చీఫ్ మినిస్టర్ అయిపోతున్నా. చీఫ్ మినిస్టర్ కాదు, మీరు చీఫ్ మినిస్టర్ అయిపోతున్నారు. మీ అబద్ధాలు అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు మీరు. సో రేవంత్ రెడ్డి గారికి సొంత నియోజకవర్గం, సొంత గడ్డ నుంచే ఈ రకంగా ఇద్దరు మహిళలు, ఇద్దరు అమ్మాయిలు, చిన్న పిల్లలు, అంటే మీన్స్ ఇంటర్ చదువుతున్నటువంటి వాళ్ళు, ఇంటర్ డిగ్రీ వాళ్ళే తిరగబడతా ఉన్నారు. ముసలోళ్ళ కానుంచి, చిన్నపిల్లల కానుంచి, యువకుల కానుంచి ప్రతి ఒక్కరు తిరగబడతా ఉన్నారంటే మీ పరిపాలన ఎట్లా ఉందో ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. తొండలు కూడా గుడ్లు పెట్టవు అంటే అక్కడ అమ్మాయిలు మాట్లాడరు కదా. కేటీఆర్ కూడా పోయి తిరిగి వస్తూ ఉంటే మరి ఆ భూములు తొడలు గుడ్లు పెడతాయా, గుడ్లు పెట్టవా, నిజంగానే పంటలు వండేటివా కాదా అని చెప్పేసి ఓ దగ్గర ఆగి చూసి అడిగో. అంటే అంత పచ్చటి పొలాలు ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. అగో మంచి సాగు చేసారు, లగచర్ల ఇది. మరిగా ఇలా తొండలు గుడ్లు పెడతాయా, ఏం గుడ్లు పెడతాయా అర్థం కాదు. నేను కూడా పోయినా, ఈ లగచర్లకు పోయినా, ఇవన్నీ తిరిగినా. అక్కడ ప్రధానంగా ఏం పంటలు వేస్తారంటే కంది పంట వేస్తారు, బొబ్బర్లు వేస్తారు, ఆమ్దాలు వేస్తారు, పల్లి వేస్తారు, పత్తి వేస్తారు, వరి పెడతారు,
దాంతోపాటు కొన్ని ఉద్యానవనాలను పెంచుతున్నారు. ఇంత అద్భుతంగా ఉన్నటువంటి ఆ ఊర్లలో ఒక మంచిది, నేను ఏది పులిచెర్లకుంట తండానో రోడ్డుబండ తండానో ఉంటుంది. ఆ ఊరు అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చుట్టుముట్టు చెట్లు, అద్భుతమైనటువంటి ఒక ప్రకృతిలో ఆ ఊరు ఉన్నది. ప్రకృతిలో ఉన్నది. మంచి ఒక గడ్డ మీద, అంటే ఒక కొండ మీద ఇల్లు కట్టుకున్నట్టుగా ఒక గడ్డ మీద ఇల్లు ఉన్నది. ఆ ఇంటికి ఆ ఊరిలో ఉన్నాయి తక్కువ ఇండ్లు, నాకు తెలిసి ఒక 50 60 ఉంటాయి. ఆ ఇంటికి చుట్టుముట్టు పంట పొలాలే ఉన్నాయి. ఆ ఊర్లో చుట్టుముట్టు పంట పొలాలు. మేము లాస్ట్‌కి కొంతమంది ముసలోళ్ళతో అందరితోని కూర్చోబెట్టి మాట్లాడినాం ఆ ఊర్లో. ఎంత బాగుందంటే అంత బాగున్నది ఆ ఊరు వాతావరణం అక్కడ. అంత మంచి విలేజ్‌ని మీరు ఫార్మా పెట్టేసి వాళ్ళని మొత్తం ఆగం చేయాలని మీకు ఎందుకు అనిపించిందో నాకు అర్థం కాదు. పోనీ భూములు లేవు కొడంగల్‌లో, కొడంగల్ అభివృద్ధిని ఎవడు అడ్డుకోవట్లేదు. ఇక్కడ పోయేటిది కూడా ఎవడి లాభం కోసం కాదు. ఇప్పుడు ఆడికి పోయి ఆ బిడ్డల గోస చూపిస్తేనే కదా ఇవాళ నీ ప్రభుత్వం వెనకకు తగ్గింది. మీరు మరి ఆడనే ఉన్నారు, మీరు మోతవారులేనాయే. అంతకుముందు కైగట్టి పాటలు పాడి ఆటలు ఆడినోళ్ళేనాయే. మరి ఎందుకో 5 గ్రామాల ప్రజల గోసను వాళ్ళు భూములు ఇయ్యము అని చెప్తా ఉంటే వాళ్ళు ఎందుకో చూపించలేకపోతున్నారు. చూడండి ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది. చూడండి ఈ పంట పొలాలని ఇవన్నీ కూడా కేటీఆర్ వీడియోలు తీసుకున్నాడు, సెల్ఫీలు తీసుకున్నాడు ఆడికెళ్ళి.